నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ. ఈ రోజు బులెటిన్ లోని ముఖ్యాంశాలు మీకోసం. విజయనగరంలో వేణుగోపాలపురం వద్ద సబ్ స్టేషన్ నిర్మాణంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. శాసన మండలిలో పోర్టులపై సభ్యులు పేరబత్తుల రాజశేఖర్, బీపీ నాయుడు, రవీంద్ర ప్రశ్నించడంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం. చిన్నపాటి అప్పు, మద్యం మత్తు, విరసి ఒక రెండు ప్రాణాన్ని బలి. రాజ్యసభ సభ్యుడిగా ఎం నరేందర్ రెడ్డి. తమ కుమారుడి మృతికి కారణమైన శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు అసెంబ్లీ వద్ద ఆందోళన. విజయనగరంలో వేణుగోపాలపురం వద్ద 220/132 kV సబ్ స్టేషన్ నిర్మాణంపై శాసనసభలో సభ్యులు విజయలక్ష్మి, గజపతిరాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేణుగోపాలపురంలో కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం రీసెంట్ ప్రకారం సబ్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాజెక్టులు పూర్తికి సంబంధిత విభాగాలతో సమయం చేసుకుని పని చేస్తున్నామని, వేణుగోపాలపురం సబ్ స్టేషన్ నిర్మాణం మార్చి 2027 నాటికి పూర్తి చేశామని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలోని వేణుగోపాలపురం ప్రతిపాదిత 220/132 kV ఆటోమేటిక్ సబ్ స్టేషన్ నిర్మాణం రీటెండరింగ్ ప్రక్రియ ప్రస్తుతం పురోగతిలో ఉంది సార్. బి క్వశ్చన్కి సమాధానం. టెండర్ ప్రక్రియను మరియు తదుపరి పనుల అమలును వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మరియు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవటం వంటివి ఉన్నాయి సార్. మూడో ప్రశ్న సమాధానం. ఈ ప్రాజెక్టు మార్చి 2027 నాటికి పూర్తి కావచ్చు సార్. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై శాసన మండలిలో పోర్టులపై సభ్యులు పేరబొత్తుల రాజశేఖర్, బీపీ నాయుడు, రవీంద్ర ప్రశ్నించడంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకైక మేయర్ పోర్టు అయిన విశాఖ పోర్టు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 141.6 సామర్థ్యంతో పనిచేస్తుందన్నారు. నాన్ మేజర్ పోర్టులో గంగవరం, కృష్ణపట్టణం, కాకినాడ డీప్ వాటర్ పోర్టులు మారి టైమ్ బోర్డు నియంత్రణలో నిర్వహించబడుతున్నాయన్నారు. క్వశ్చన్ నెంబర్ 14354 బీసీ జనార్దన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి విశాఖపట్నం జిల్లాలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మేజర్ పోర్ట్ భారత ప్రభుత్వం యుఐ నియంత్రణలో ప్రభుత్వం రంగంలో పనిచేస్తా ఉంది. మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించిన మేజర్ పోర్టులో దాని కంటిన్యూషన్ ఉండదు. యుఐపి, ఏపీఎంబి, గవర్నమెంట్ ఆఫ్ ఏపీఎంబి మ్యారిటైమ్ బోర్డు నియంత్రణలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పీపీపీ మోడ్ కింద నిర్వహించబడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్ట్, కాకినాడ జిల్లాలోని కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ ఈ కింద నాన్ మేజర్ పోర్ట్ ఏపీఎంబి కింద బోర్డు నిర్వహిస్తా ఉంది. కాకినాడ జిల్లాలోని కాకినాడ యాంకర్ పోర్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోర్ట్. బి ప్రశ్నకు సమాధానం. విశాఖపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఒక సంవత్సరానికి 141.6 మిలియన్ మెట్రిక్ టన్స్. విశాఖపట్నం జిల్లాలోని ఆదాని గంగవరం పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 64 మిలియన్ టన్స్. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 26 మెట్రిక్ టన్లు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ పీపీపీ మోడల్లో 98 మెట్రిక్ టన్స్. కాకినాడ యాంకర్ పోర్ట్ 5 మెట్రిక్ టన్ల పోర్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏపీ మ్యారిటైమ్ బోర్డు నిర్వహణ ఉంది 2 మెట్రిక్ పీపీ టన్స్. సి ప్రశ్నకు సమాధానం. ఈపీసీ విధానంలో జిల్లా రామాయపట్నంలో గ్రీన్ పోర్ట్ నిర్మాణం 24/4/26 తేదీకి, ఈపీసీ విధానంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రీన్ పోర్ట్ 28/12/26కు, ఈపీసీ విధానం శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట్ పోర్టుల గ్రీన్ పోర్ట్ నిర్మాణం 30/11/26కి, పీపీపీ పద్ధతిలో రూపకల్పన నిర్మాణం ఆర్థిక సమీకరణలు నిర్వహణ బదిలీ విధానంలో తూర్పు గోదావరి జిల్లా
తొడంగి మండలం కోనగూడెంలో గ్రీన్ఫీల్డ్ కమర్షియల్ పోర్ట్ ప్రస్తుతం కాకినాడ గేట్వే పోర్ట్లో ఉంది. అదేవిధంగా డీ పోర్ట్ దీనికి సమాధానం ల్యాండ్ లార్డ్ మోడ్లో నిర్మిస్తున్న పోర్టులైన మూలాపేట పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ మరియు రామాయణపట్నం పోర్ట్ రైలు మరియు రోడ్ కనెక్టివిటీ అవసరమైన భూమి మరియు నిర్మాణ ఖర్చులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు సమకూరుస్తుంది. పీపీపీ విధానంలో కాకినాడ సెడ్ పోర్ట్ విషయంలో NH-16కి రోడ్డు అనుసంధానాన్ని NHAI అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీదారుడు ఖర్చుతో రైలు అనుసంధానానికి భూసేకరణకు వీలు కల్పిస్తుంది. అధ్యక్ష, చిన్నపాటి అప్పు మద్యం మత్తు విరిసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తన డబ్బులు తనకి ఇవ్వనందుకు స్నేహితుడి భార్యపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి నాటు తుపాకీతో కాల్చాడు. కిరాతకుడు చిత్తూరు జిల్లా తుమ్మెదపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పరిధిలోని 9వ పాలెం గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు, కె సాయి ఇద్దరు స్నేహితులు. గతంలో ఢిల్లీ బాబు తన అవసరాల నిమిత్తం సాయి వద్ద 19,000 రూపాయల డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మత్తు తలకెక్కగా సాయి తాను ఇచ్చిన అప్పు గురించి ఢిల్లీ బాబును నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. తాగిన మైకంలో ఉన్న సాయి ఢిల్లీ బాబును గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఢిల్లీ బాబు ఇంట్లో ఉన్న నాటు తుపాకీని తీసుకొచ్చి సాయిపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని నిందితుడు ఢిల్లీ బాబును అదుపులోకి తీసుకున్నారు. మధ్యలో జరిగిన గొడవ ఒకసారి ప్రాణం తీయగా మరొకరిని జైలు పాలు చేసింది. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఎం నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనంగా శాల్వతో సత్కరించారు. చెప్పారు హలో నీ కూడా తీసుకోవాలా పోయి తమ కుమారుడి మృతికి కారణమైన శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు అసెంబ్లీ వద్ద ఆందోళన నిర్వహించారు. సింగరాయకొండ మండలంలోనే శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో చదువుతున్న కౌశిక్ మృతికి కారణమైన కోచింగ్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమ బిడ్డకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు అసెంబ్లీ ముందు ఆందోళన చేయకూడదంటూ వారిని స్టేషన్ కు తరలించారు. సార్ అందుకనే సార్ మాకు లోకేష్ గారికి 2 నిమిషాలు టైం ఇప్పించండి సార్. చంపేశారు సార్ మా బాబుని. అనిగిరి అంటే ఏ జిల్లా ఇది? అందరూ మేనేజ్మెంట్ కలెక్ట్ న్యాయం చేయడం లేదు. మాకు చావడం తగ్గ ఇంకేం దిక్కు లేదు. 200 కిలోమీటర్ల నుంచి వచ్చాము ఇక్కడికి. పిల్లల్ని చంపేశారు, ఉరేసి చంపేశారు మా బాబుని. ఎస్పీ గారితో కనెక్ట్ అయ్యాము, కలెక్టర్ గారితో కలిసాము, ఎవరు మాకు న్యాయం చేయలేదు. ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళమంటారు? కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ దగ్గరికి వెళ్ళాం, మాకేం తెలియదు వెళ్ళిపోమన్నారు సార్. స్కూల్ యాజమాన్యం దగ్గర డబ్బులు తీసుకుని మాకు న్యాయమే చేయట్లేదు సార్. వాళ్ళందరూ గుమ్మిపోయారు, మాకు న్యాయం అనేది జరగట్లేదు సార్. ఎమ్మెల్యే గారితో మాట్లాడాం సార్. ఆయన ఇన్ఛార్జి ప్రకాశం జిల్లా మొత్తం ఇన్ఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి. ఆయన జస్ట్ ఫోన్ లో మాట్లాడి మీకు న్యాయం చేస్తాం అంతే సార్, ఇంకా మా దగ్గరికి రాలేదు.
మేము అన్ని చోట్ల తిరుగుతున్నాము, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము. సార్ అన్యాయంగా ఉరేసి చంపారు సార్ మా బాబుని, అన్యాయంగా. జిల్లాలో అంటే మాకు ఎవరు ఇంకా సమాధానం ఎవరు ఇంకా మాకు మినిస్టర్ లోకేష్ గారు తప్ప ఎవరు సమాధానం చెప్పరు. లోకేష్ గారు తప్ప ఎవరు రెస్పాండ్ కాలేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి రెస్పాండ్ అవ్వాలి మాకు. అది కరెక్ట్ కాదు సార్. మా జిల్లాలో న్యాయం దొరికినప్పుడు ఎక్కడికి వెళ్తాం సార్? సార్ 10 సంవత్సరాల బాబుని ఊరేసి చంపేసి ఊరేసుకున్నాడు, బాబు ఊరేసుకున్నాడు అని చెప్పారు సార్. ఎంత దారుణం సార్. బాబు ఊరేసుకున్నాడు అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళమంటారు? బస్ పే సార్. ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు. మేము ఎన్నుకున్నాము ఎమ్మెల్యేలను. మేము ఎన్నుకున్నప్పుడు మేము అడిగే హక్కు మాకుంది సార్. మాకు అడిగే హక్కు మాకుంది. మా పిల్లలు ఎందుకు చంపారు? వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కాదు సార్, ఇంకా న్యాయం జరగదు సార్. మేము 200 చిన్న పిల్లలతో వచ్చాం. మేము అన్యాయం ఎంత అల్లాడి ఉంటారు సార్ బాబు. 10 సంవత్సరాలు సార్ బాబుకి. చెప్పేదాకా మేము వెయిట్ చేస్తాం. 20 days అవుతుంది సార్ మా బాబు చనిపోయి. అక్కడే కలెక్టర్ దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు అంటున్నారు సార్. ఎస్పీ దగ్గరికి వెళ్తే చేస్తామమ్మా అంటున్నారు. జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే నాదేం లేదు, మొత్తం కలెక్టర్ చూసుకుంటున్నాడు, నన్ను అడగమాకండి నెట్టేశారు. మమ్మల్ని బెదిరించింది సార్. మీ ఫీజు మీకు ఇప్పిస్తాము అది ఇది అంటున్నారు. ఫీజు ఇప్పిస్తే పిల్లడు వస్తాడా సార్? చనిపోయిన పిల్లడు వస్తాడా సార్? చెప్పండి. చంపిన వాళ్ళకి శిక్ష పడాలి సార్, అంతే. ఆ స్కూల్ ఫీజు చేయాలి, చోట చెప్పుకోండి అని భయపెడుతున్నారు సార్ మమ్మల్ని. మేము మా డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని ఏదైనా చేసేస్తాం మేము. మీరేం చేసుకుంటారో చేసుకోండి సార్. ఇదే 2009లో కూడా శిరీష అనే అమ్మాయిని చంపేసి, ఆ అమ్మాయిని సెక్సువల్ గా హరాస్ చేసి, రమణారెడ్డి అనే సారు సెక్సువల్ గా హరాస్ చేసి చంపేస్తే ఆ అమ్మాయి ఊరేసుకుంటే, ఇంటికి వెళ్ళి ఊరేసుకుంటే ఆ అమ్మాయి ఫీజు అడిగానని చెప్పేసి అమ్మాయి ఊరేసుకుందని క్రియేట్ చేశారు సార్. ఆ అమ్మాయి వాంటెడ్ గా రమణారెడ్డి నా చావుకు కారణం అని రాసి పెట్టి మరి చనిపోయింది సార్. రమణారెడ్డి. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్యం పడికేసింది. నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతామని, చెత్త రహిత నగరంగా మారుస్తామని అధికారులు చెబుతున్న మాటలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా తయారైంది. అయితే చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్ కాలనీ, కొంగారెడ్డిపల్లి, డివిరెడ్డి కాలనీ పలు ప్రధాన కూడళ్లలో చెత్త సేకరించకపోవడంతో రోడ్డు పక్కనే వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఆ చెత్త కుప్పలో విచ్చలవిడిగా పడేసిన ప్లాస్టిక్ కవర్లను పశువులు తింటూ అనారోగ్య బారిన పడుతున్నాయి. నోరు లేని జీవాలు ప్లాస్టిక్ తిని మృత్యువాత పడుతున్న యానిమల్ హస్బెండరీ లేదా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతున్నారని, లోపల వీధుల్లో చెత్త తొలగించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మురుగు కాలువలు, పూడికలు తీయకపోవడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్న అది కేవలం నామమాత్రంగానే కొనసాగుతుంది. చెత్తలో కలిసిపోతున్న ప్లాస్టిక్ కవర్లు పశువులకు ప్రాణ సంకటంగా మారాయి. చిత్తూరు నగరపాలక సంస్థ ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ పనులను పర్యవేక్షించాలని, పశువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రించి నగరాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని నగరవాసులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో వేణుగోపాలపురం వద్ద సబ్ స్టేషన్ నిర్మాణంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు.
శాసన మండలిలో పోర్టులపై సభ్యులు పేరబత్తుల రాజశేఖర్, బీపీ నాయుడు, రవీంద్ర ప్రశ్నించడంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం. చిన్నపాటి అప్పు, మద్యం మత్తు, విరసి ఒక 2 ప్రాణాన్ని బలి. రాజ్యసభ సభ్యుడిగా ఎం నరేందర్ రెడ్డి. తమ కుమారుడి మృతికి కారణమైన శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు అసెంబ్లీ వద్ద ఆందోళన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.